అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి క్షణం విలువైందిగా బాబు గారు భావిస్తూ ప్రతిరోజు చూసుకుంటే గంటల తరబడి రివ్యూలు అని చెప్పేసి అనేక సంబంధిత అధికారులతో వీళ్ళందరితో కూడా రివ్యూ మీటింగ్లు పెట్టి బాబు గారు పూర్తిగా ప్రజల కోసం సమయాన్ని కేటాయించడం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. తాజాగా చూసుకుంటే ఈరోజు స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి రాష్ట్రంలో ఈ చెత్తకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చడం కూడా ముఖ్యం అని చెప్పేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా దీనికి కూడా ఒక ప్రత్యేకమైన దినంగా కేటాయించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు చెప్పడం జరిగింది. దీనితో పాటుగా వీటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. సేవాలాల్ జయంతి, గిరిజనులకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళ జయంతిలో పాల్గొని గిరిజనులకు సంబంధించి ప్రత్యేక చట్టాల రూపంలో పాల్గొన్నారు. మరో వెంటనే నెల్లూరులో స్వచ్ఛాంధ్రకి సంబంధించినటువంటి దినంలో పాల్గొన్నారు. పూర్తిగా అనుక్షణం గడుపుతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులని. మొత్తంగా ఈ వయసులో ఆయన అలా పనిచేయడం గురించి కావచ్చు, రాష్ట్ర ప్రగతి గురించి ఇంతగా పాటుపడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంతగా శ్రమిస్తారు కాబట్టి తిరిగి ఆయన కావాలని ప్రజలందరూ కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే పని చేస్తాడు, పని చేపిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, సంక్షేమం చేస్తాడనే నమ్మకమే ఉండబట్టే ప్రజలు నాలుగోసారి ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్నారు. బలమైన స్థానాలు కూడా ఇచ్చేశారు. అది 164 స్థానాలు కూటమికి ఇవ్వడం అంటే మామూలు విషయం కూడా కాదు. మరి ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ గతంలో ఆయన పరిపాలన చేసిన విధానం కావచ్చు, అభివృద్ధి చేసిన విధానం కావచ్చు, ఈ ఎన్నికల ముందు వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునేది ఒక ఎత్తు అయితే, గత 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పరిపాలన అనేది ఒక ఎత్తు. ఆంధ్ర రాష్ట్ర పరిపాలన వాళ్ళు చూసిన తర్వాత 2014 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చేసినటువంటి పనులు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క పనితీరు, ఇవన్నీ బేరీజ్ వేసుకున్నటువంటి ప్రజలు చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనం మోసపోయాం కాబట్టి భవిష్యత్తులో మోసపోవటం కాదు, చాలా దారుణంగా ఉంది మన పరిస్థితి. ఈరోజు తిరిగి మళ్ళీ ఇతను అధికారంలోకి వస్తే మనం స్వేచ్ఛగా జీవించడం, ఇప్పటికే స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది, స్వతంత్రం అనేది లేకుండా పోయింది, మాట్లాడే హక్కు కూడా కోల్పోయాం మనం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, జరుగుతున్న విషయాలన్నీ చూసుకుంటూ ఉంటే మన ఆస్తులు మనకు ఉండవు, మన వ్యాపారాలు మనకు ఉండవు, మనం బయటకు వచ్చి మాట్లాడాలన్న చివరికి నెత్తి మీద జుట్టుకు కూడా పొన్నేసేలాగా ఉండాడుతాం అని చెప్పని భయపడిపోయారు ప్రజలందరూ కూడా. తర్వాత అతను చేసినటువంటి దారుణాలు కావచ్చు, హత్యలు కావచ్చు, అలాగే కుంభకోణాలు కావచ్చు ప్రజలందరూ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మామూలుగా ఇంతకుముందు చానాళ్ళ క్రితం వరకు ఏం జరిగేది అంటే రాజకీయ నాయకులు ఏ కుంభకోణాలు చేశారో ప్రజలకు పెద్దగా తెలిసిండేది కాదు. వ్యాపారస్తుల దగ్గర నుంచో లేకపోతే గుత్తేదారుల దగ్గర నుంచో వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు తీసుకునేవాళ్ళు, వాళ్ళకి కట్టబెడతా ఉండేవాళ్ళు, అంతవరకు సరిపోతూ ఉండేది. ఏదన్నా ఉద్యోగస్తుడికి ఉద్యోగం ఇప్పిస్తేనో అట్లా ఉండేది. కానీ ఇక్కడ కళ్ళ ముందు కనపడతానే ఉండేవి. రహదారులు కానించి, మట్టి కానించి, మద్యం, ఇసుక, దాన్ని ఏదైనా ప్రశ్నించిన వాళ్ళని ఏ విధంగా హింసించింది, తిరిగి వాళ్ళ మీదే దాడులు చేయటం, వాళ్ళే వీళ్ళ మీద దాడులు చేశారని చెప్పని ఎదురు మీద వాళ్ళ మీద ఫిర్యాదులు చేయటం, వాళ్ళని కారాగార వాసంలో పెట్టడం, హింసించటం, ఇవన్నీ చూశారు. గట్టిగా ప్రశ్నించిన వాళ్ళని ప్రాణాలు తీశారు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత వాళ్ళ కోల్పోయిన కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని, ఆ గ్రామస్తుల్ని వాళ్ళు ఏమేమి జరిగినాయో మొత్తం చూశారు. ఎంతమందిని కోల్పోయారో తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనకి పనికి రాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి ఇచ్చింది. అంతకుముందు కూడా అధికారం లేనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి భారతదేశం 2047 ఎలా ఉండాలని చెప్పని ఆయన ఒక 2047 భారతదేశం అని చెప్పని ఒక ప్రణాళికను రచించుకొని అధికారం లేనప్పుడే ఆయన ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. కాబట్టి అదే విషయాన్ని ఎన్నికల ముందు ఆయన చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఈరోజు వచ్చిన కాడి నుంచి ఆయన పనిచేస్తూనే ఉన్నారు. ఆయన ఎప్పుడు పనిచేయడానికి ఎవరికి అనుమానమే లేదు. ఆయన పనిమంతుడు కాబట్టి పనికి మేలాడిని పక్కన పెట్టి పనిమంతుడిని ఎన్నుకున్నారు ప్రజలు. అందుట్లో ఎలాంటి ఆలోచన కూడా ఏం లేదు. కానీ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన పడే తపనతో పాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క స్వేచ్ఛని వీళ్ళు అనవసరంగా వాళ్ళకి ఇస్తున్నారేమనే ఆలోచనలో కొంతమంది ఉన్నమాట కూడా వాస్తవం. జరుగుతున్న పరిణామాలు చూస్తున్నా కూడా ఈరోజు ఆయన కొన్ని కఠినంగా చెప్పిన దాన్ని గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. అది ఆచరణలో రావాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. 1995 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాలని అయితే ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు.
ఆయన కూడా అదే మాట అన్నారు గతంలో. మరి దానికి కొంచెం కాలయాపన జరిగిందని అయితే భావిస్తూ ఉన్నారు. ఈరోజు నువ్వు అన్నట్టు ప్రతి విషయం ఏ రోజు ఏం జరిగినా ప్రత్యేకత ఉన్న ఆ రోజు దానికి సంబంధించినటువంటి సమీక్షలో పాల్గొనటం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవటం, వాళ్ళకు పురోగతికి కోసం ఏం చేయాలనే దాని మీద అధికారులు చర్చించడం అనేది ఆయనకు సర్వసాధారణం. కాకపోతే ఇప్పుడు ప్రజలు శ్రేణులు ఏం కోరుకుంటున్నారంటే, నువ్వు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నావు ముఖ్యమంత్రి గారు, నీ వయసుకు మించి పనిచేస్తున్నావు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఈ వయసులో అంత పని చేయకూడదు, కానీ చేస్తూనే ఉన్నావు. కానీ 18 గంటలు నువ్వు రాష్ట్రం కోసం పనిచేసేవాడు 3 గంటలు దాన్ని తగ్గించుకొని పార్టీ కోసం పనిచేయమని చెప్పి కోరుకుంటున్నారు. పార్టీ శ్రేణులు అదే కోరుకుంటున్నారు, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. అలా ముందుకెళ్తే 2 ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఎందుకంటే ఒక పర్యాయం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ఆదాయం లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, నీరు లేని రాష్ట్రం, విద్యుత్తు లేని రాష్ట్రం. మరి దీన్ని ఈరోజు గాడిలో పెట్టారు. మీరు 5 సంవత్సరాలు మీరు ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉంటే 30 సంవత్సరాలు వెనక్కి. మీ శ్రమ బూడిదలో పోసిన పన్నీర్ అయింది. కొన్ని మీరు మొదలుపెట్టిన ఈరోజు పూర్తి చేయాలంటే 2 అవుతానే ఉన్నాయి. అవినీతిమయం అయిపోయినాయి, ఆలస్యం అవుతూ ఉంది. కాబట్టి మళ్ళీ అలా జరగకుండా ఉండాలి అంటే మీరు అభివృద్ధితో పాటు పరిపాలన చేసేదానితో పాటు కార్యకర్తలను కూడా దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించండి. ఖద్దర చొక్కాల కంటే కూడా కార్యకర్తలకు విలువ ఇవ్వండి అని చెప్పని కార్యకర్తలు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఖద్దర చొక్కాల వాళ్ళు వాళ్ళ వరకే వాళ్ళ ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. రాజకీయం మళ్ళీ ఎన్నికలప్పుడు దీన్నప్పుడు మళ్ళీ ఆ చొక్కాలని ఇస్త్రీ పెట్టుకొని బయటికి తీసుకొస్తారు, వేసుకుంటారు, 19 చుట్టూ తిరుగుతారు, భజన చేస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహో ఓహో అంటారు. కానీ వాస్తవాలు చెప్పేది ప్రజలు. మీరు తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, మీరు తీసుకొచ్చిన అభివృద్ధి ఫలాలు కావచ్చు, నిజంగా ప్రజలకు అందుతున్నాయా లేదని చెప్పేది కార్యకర్తలు, ప్రజలు. కాబట్టి ప్రజలతో మమేకం అవ్వండి, కార్యకర్తల మనోభిప్రాయాలని గౌరవించండి అయితే కోరుకుంటున్నారు. ఆయన చెప్పినవన్నీ గతంలో చెప్పేయే ఇవాళ చెబుతూనే ఉన్నారు. ఆయన అభివృద్ధి గురించి ఎవరికి అనుమానం లేదు. నువ్వు అడిగినట్లు ఎప్పుడూ పనిచేస్తారు కాబట్టి అదే దృష్టిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు పార్టీ మీద దృష్టి పెట్టమని చెప్పి అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు, పార్టీ శ్రేణులు కూడా కోరుకుంటున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ ఇంకో చిన్న ఏంటంటే, ప్రతి శనివారం ఆయన మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి, సామాన్యుల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే, ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారికి సంబంధించి గతంలో ఆయన వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేదంట. ఇది 2019కి ముందు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో పూర్తిగా ఆ వర్ధంతిని పక్కన పడేశారంటే, అదేవిధంగా కర్నూలు ఎయిర్పోర్ట్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పేసి డిలే చేశారని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది సోదరులు చంద్రబాబు నాయుడుకి ఆయన బాధలు చెప్పుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గాన్ని కూడా అలా పక్కన పెట్టడానికి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఆయన స్వతంత్ర సమరయోధుడు కూడా. ఆయన సామాజిక వర్గం ఏదని మీరు అంటున్నారు? ఆయన ఏది సామాజిక వర్గం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం చెప్పుకున్నారు. పేరు ఎంకమాల రెడ్డి ఉంటే రఘువీరారెడ్డి గారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిది అదే సామాజిక వర్గం కాదు కదా. ఆ వెనకమాల పేరున్నందువల్ల చాలామంది అదే సామాజిక వర్గం అనుకుంటున్నారు, అదే మని చాలామంది అవుతున్నారు. వాళ్ళు చాలామంది కాదని అంటున్నారు. మీరు నేను అంటలా, వాళ్ళే చాలామంది కాదని అంటున్నారు. కాదని అంటున్నారు కాబట్టి వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, ఆ సామాజిక వర్గం మీద కోపం ఉండొచ్చు. నాకొక్కడికే పేరు రావాలి, వాళ్ళకి ఎందుకు పేరు రావాలి, ఎవరు అసలు వాళ్ళు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉండొచ్చు. అదే అభిప్రాయం కదా ఆయన. నేను తప్ప మిగిలిన ఎవరు మోనార్కులు కాదని కదా ఆయన అభిప్రాయం. నా పేరు తప్ప మిగిలిన పేరు చెప్పకూడదని కదా ఆయన అభిప్రాయం. కాబట్టి ఎలా చేస్తాడు చెప్పండి? వాళ్ళ నాన్నగారి చిత్రపటాన్నే పక్కన పెట్ట మొదలుపెట్టాడు. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తూ ఉంది. అంతకుముందు క్రమేణా తేపకొట్టి తీసుకుంటూ వస్తున్నాడు కదా. వాళ్ళ నాన్నగారి మీదే ప్రేమ లేని వ్యక్తి ఎవరో స్వాతంత్ర సమయుడి మీద పేరు ఎందుకు ఉంటుంది ఆయనకి? కాబట్టి అది అతని గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అది అన్న విచిత్రంగా అయితే భావించరు. జరుగుతున్న వాస్తవాల కింద జమ కడతారు. Please subscribe to Leo News for more videos.